అందరికీ నమస్కారం. తెలుగు కథల వాకిలి ఛానల్కి స్వాగతం. అందానికే అందం ఈ పుత్తడి బొమ్మ. ఆడవేషంలో ఉన్న నటుడు ఎవరో గుర్తుపట్టారా? ఒకానొక సమయంలో నాటకాల్లో స్త్రీ పాత్రలను పురుషులే ధరించేవారు. కాలక్రమంలో స్త్రీలు కూడా రంగస్థలంపై అడుగుపెట్టి తమ నటనా ప్రతిభను చాటుకున్నారు. అయితే ఇప్పటికే చాలా సినిమాల్లో హీరోలు స్త్రీలుగా వేషం వేసుకొని నటిస్తున్న సందర్భాలు అనేకమున్నాయి. అలనాటి మేటి నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్తో పాటు మెగాస్టార్ చిరంజీవి, రాజేంద్ర ప్రసాద్, హరీష్ వంటి ఎందరో వెండితెరపై ఆడవారిగా వేషం వేశారు. అందంలో మేము హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోము అనే విధంగా కనిపించి అభిమానులను అలరించారు. మహానటుడు నటరత్న ఎన్టీ రామారావు చదువుకునే రోజుల్లో నాయకురాలు నాగమ్మ పాత్రలో నటించి అలరించారు. ఇక చిత్రసీమలో అడుగుపెట్టిన తర్వాత రామారావు మొట్టమొదట స్త్రీ వేషం వేసి ఆకట్టుకున్న సినిమా అన్నా తమ్ముడు అనే చెప్పాలి. ఈ సినిమా 1958లో జనం ముందు నిలిచింది. ఇందులో ఎన్టీఆర్ ఆడవేషం వేసుకుని పోలీసుల బారి నుండి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో ఎన్టీఆర్ ఆడవేషాన్ని చూసి మఫ్టీలో ఉన్న పోలీస్ రేలంగి వయసు మళ్ళిన వన్నెలాడి అంటూ పాటలు అందుకుంటారు. ఆ సన్నివేశం భలే వినోదం పండిస్తుంది. అన్నదమ్ముడులో ఎన్టీఆర్ అన్నగా, జగ్గయ్య తమ్మునిగా నటించారు. ఈ సినిమా మంచి ఆదరణ చూరగొంది. అదే సంవత్సరంలో విడుదలైన కార్తవరాయని కథ సినిమాలోనూ ఓ సీన్లో ఎన్టీఆర్ ఆయనతో పాటు రమణారెడ్డి ఆడవేషాలు వేసి వినోదం పంచారు. టిఆర్ రామన్న దర్శకత్వంలో తెరకెక్కిన కార్తవరాయని కథ పురాణగాథ ఆధారంగా రూపొందింది. స్త్రీ వేషాలు ధరించినప్పుడు ఎన్టీఆర్ కన్నడలోనూ, రమణారెడ్డి తమిళంలోనూ మాట్లాడడం మరింత వినోదం పంచుతుంది. ఎన్టీఆర్ 1960లో వచ్చిన దేవాంతకుడులోనూ మరోమారు స్త్రీ వేషం వేసి రక్తి కట్టించారు. అందులో ప్రేమించిన అమ్మాయిని కలుసుకోవడానికి అలా ఆడవేషం వేసి మురిపించారు. తెలుగులో తొలి సోషియో ఫాంటసీగా రూపొందిన దేవాంతకుడు జనాన్ని విశేషంగా అలరించింది. సి పుల్లయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. విశేషం ఏమిటంటే అంతకుముందు అన్నా తమ్ముడులో ఎన్టీఆర్తో స్త్రీ వేషం కట్టించిన దర్శకుడు సిఎస్ రావు పుల్లయ్య తనయుడే. అలా తండ్రి కొడుకులు ఇద్దరు ఎన్టీఆర్తో ఆడవేషం కట్టించి అలరించారు. ఎన్టీఆర్తో బి విఠలాచార్య దర్శకత్వంలో డివిఎస్ రాజు 1966లో నిర్మించిన పిడుగు రాముడులోనూ రామారావు మరోమారు ఆడవేషం వేసి రక్తి కట్టించారు. ప్రతినాయకుడ రాజనాలను తరుముతూ వస్తే వారి బారి నుండి తప్పించుకోవడానికి ఎన్టీఆర్ పద్మనాభం ఆడవేషాలు వేస్తారు. ఆ సందర్భంలో రంగులు రంగులు అంటే సాగే పాట చోటు చేసుకుంది. అంతకుముందు ఎన్టీఆర్ అన్నా తమ్ముడులో ఆడవేషం వేసిన పాటలో ఆయనకి ఘంటసాలని గాత్రదానం చేశారు. అయితే పిడుగు రాముడులో రామారావుకి ఎల్లారీశ్వరి నేపథ్య గాయనం చేయడం విశేషం. తర్వాతి రోజుల్లో బిఏ సుబ్బారావు రూపొందించిన రైతు బిడ్డలో ఓ సీన్లో అర్ధనారీశ్వర వేషం వేసి భలేగా అలరించారు రామారావు. అప్పుడు సగం స్త్రీగా కనిపించి మురిపించారు. 1979లో విడుదలైన డ్రైవర్ రాముడు పోలీసుల బారి నుండి తప్పించుకోవడానికి చీరలు కట్టి ఎన్టీఆర్ సత్యనారాయణ హోటల్లో పిండి రుబ్బేలా కనిపిస్తారు. కె రాఘవేంద్రరావు దర్శకత్వంలో రూపొందిన డ్రైవర్ రాముడు ఘన విజయం సాధించింది. అలా రామారావు ఆడవేషంలో కనిపించిన చిత్రాలు ప్రేక్షకులకు వినోదం పంచుతూ ఆకట్టుకోవడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.